రైట్గా మోందా తుఫాన్ ప్రభావం ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది. కర్నూలు జిల్లాలోని కొసిగి, మంత్రాలయం, ఆధుని ప్రాంతంలో తుఫాను ప్రభావం వల్ల వాగులు వంకులు పొంగి ప్రవహిస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. దీనిపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావం ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది. గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఇటు కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఆదోని నియోజకవర్గాల్లో తీవ్రంగా ప్రభావం చూపించింది. వాగులు వంకలు పొంగిపోవడంతో కొంత మేరకు జనజీవనం కూడా స్తంభించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆదోని ప్రాంతంలో కొన్ని కాలనీల్లోకి ఇళ్లలోకి నీళ్లు చేరడం, అలాగే రైతు బజారు పూర్తి స్థాయిలో కూడా నీళ్లలో మునిగిపోవడంతో అటు రైతులు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి కనపడింది. అయితే ఈ యొక్క మోంతా తుఫాను ప్రభావం కారణంగా కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి అధికారులకు అప్రమత్తం చేశారు. ఎక్కడైనా సరే వర్షాలు అధికంగా కురుస్తున్నటువంటి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఇటు నంద్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లా ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా వర్ష ప్రభావం అధికంగా ఉంటుంది. తుఫాను ప్రభావంతో భారీ ఎత్తున ఒక్కసారిగా కూడా ఫ్లడ్ వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అధికారులను అప్రమత్తం చేశారు. పాఠశాలలకు కూడా 2 రోజుల పాటు విద్యాసంస్థలకు హాలిడే ప్రకటించిన పరిస్థితి చూసాం. అయితే ఇటు ఆత్మకూరు, నందికొట్కూరు ప్రాంతాల్లో కూడా రాత్రి నుంచి వర్షాలు కురుస్తూ ఉండడంతో అయితే రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారో వాటన్నింటినీ కూడా సురక్షితంగా ప్రాంతాలకు తరలించుకోమని అధికారులు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు కూడా మొక్కజొన్న పంటను ఆరబెట్టుకున్న పంటను మొత్తాన్ని కూడా సురక్షితంగా పక్కకు తరలించుకున్నటువంటి పరిస్థితి కనపడింది. ఏదేమైనప్పటికీ కూడా తీవ్ర తుఫానుగా మారుతున్నటువంటి మోంతా తుఫాను ప్రభావం ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్పష్టంగా కనిపించింది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.